ఇప్పుడు నేను వీరి కోడలుగా వెళుతున్నాను కానీ వాళ్ళింటికి కాదుగా. నా కాపురం రఘురాంకి పెట్టిన కండిషన్స్ ప్రకారం నడిచేదే కానీ సంతోషంగా సాగేది కాదుగా. కాదని అందరినీ బాధ పెట్టే బదులు నా బాధ నా గుండెల్లో దాచుకుని సర్దుకుపోతే నా ఒక్కదాంతోనే సరిపోతుంది. ఏంటి సిద్ధా అలా మౌనంగా ఉన్నావు? నువ్వు అలా మౌనంగా ఉంటే నా గుండె అదుపు తప్పి కొట్టుకుంటుందే. ఏంటో ఈ రకరకాల మలుపులు. ఇది మంచికో చెడుకో ఏమీ అర్థం కావడం లేదు. అంతా మన మంచికే. మరో ఆలోచన రానివ్వకండి బాబుగారు. ఇంకా మీకేమన్నా అనుమానాలుంటే మా నాన్నగారిని పిలిపిస్తాను. వారి మీద మీకు నమ్మకం ఉంది కదా? పిలిపించమంటారా? వారు నిజం చెప్పడమే కాదు, తీర్పు చెబుతారు. అమ్మా సీత, పిలిపించమంటావా? అవసరం లేదు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. మీరు ఆయన మీద ప్రమాణం చేశారుగా. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. అమ్మ సీత, పద పద. పద రఘు, రా. నాన్న, ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడొస్తాను, మీరు వెళ్ళండి. తొందరగా రా. పద శారద. ఎవ్రీథింగ్ ఓకే, నేను రెడీ, ఇక్కడే ఉన్నాను. రెడీ రెడీ అని చివరికి జారుకోవుగా. సమస్య లేదు. మీ ప్రయత్నం నా పెళ్లికేగా. నా ప్రేమ ఫలించడానికి మీరు సహకరిస్తుంటే నేనెలా జారుకుంటాను? అలాంటి అవకాశమే లేదు. సరే సరే, అక్కడే ఉండు. పిచ్చి వేధవా, నీ ప్రేమ ఫలించడానికి నేను సహకరించడం ఏమిటి? దాని పెళ్లి చెడడానికి కారణమే నువ్వు అవుతుంటే అది నిన్నెలా పెళ్లి చేసుకుంటుందిరా? దాని సంగతి వీడికి తెలియనట్టుంది. బాబో, రామాలయం ఎక్కడిక్కడ? रामालय उधर सीधा जाके వెళ్ళి बाद में राइट ले लो। ఇటే పో. हाँ, बाद में 1 किलोमीटर सीधा अंदर जाना। అక్కడ ఉంటుందా రామాలయం? आएगा। हाँ जाओ। సరే బాబా, నమస్తే. क्षीराम्भोनिधिरत्नमण्डपमहासुवर्णसिंहासने वामाङ्कस्थितया प्रसन्नवदनं श्रीकान्तयालिङ्गितं दोर्दण्डाङ्कितशङ्खपङ्कजगदाचक्रैरुदाराश्रियं त्वामित्थं कलयन्ति जन्मविबुधा లక్ష్మీశ నారాయణ. ఈరోజు పరిణయ మహోత్సవం. జన్మన మానవ జన్మ దుర్లభం అని. అన్ని జన్మల్లోకి మనిషి జన్మ చాలా ఉత్తమమైంది. ఎంతో ప్రాప్తం ఉంటే గాని జరగదు. 84 లక్షల జీవరాశుల్లో
80 లక్షలు వేరువేరుగా ఉంటే 4 లక్షలు మాత్రమే మానవ జన్మ. కనుక ఆ జన్మలో ఉన్నాం మనం. అందుకే మనకి బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అనే ఉన్నాయి. వీటిల్లో ఆశ్రమ ధర్మాల్ని అనుసంధించాం. బాల్యంలో బ్రహ్మచర్యాశ్రమం, యవ్వన కౌమార దశలు వచ్చేసరికల్లా గృహస్థాశ్రమం, వయస్సు మీరి ముసలితనం వృద్ధాప్యం వచ్చేప్పటికీ వానప్రస్థం అనే ఆశ్రమ ధర్మాలను చెప్పారు. వీటన్నిటినీ, అన్ని శాఖల్ని సమన్వయపరచడం గృహస్థాశ్రమ ధర్మం లేదే కుదరని వ్యవహారం. ఈ గృహస్థాశ్రమ ధర్మంలోనే సన్యసించిన వారిని ఆదరించే స్థితి వీరికి ఉంటుంది. సన్యసించిన వారే కాదు, బాల్యంలో ఉన్నవారు, యవ్వనంలో ఉన్నవారు, ఒకరిని కాదు, అతిథులు, అభ్యాగతులు, సమస్త సమాజాన్ని హక్కున చేర్చుకునే శక్తి ఒక్క గృహస్థాశ్రమ ధర్మంలోనే ఉంది. అందుకని ఈ వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఈ వివాహ వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తు తెచ్చుకుని కళ్యాణ వేదికలు ఏర్పడ్డాయి. స్త్రీలు, పురుషులు వధూవరులుగా మారడం, ఆ తర్వాత పరిణయం ఆడడం, ఆ తర్వాత తల్లిదండ్రులుగా మారడం, ఇలా ఒక పరంపరగా సాగిన వ్యవస్థకి ఇది ఆశ్రమ ధర్మం, గృహస్థాశ్రమ ధర్మానికి సంబంధించిన అంశంగా భావిస్తూ ఈ పెద్దల సమక్షంలో ఇవాళ సీతా మహాలక్ష్మి, రఘురాములు వధూవరులుగా వాళ్ళ తల్లిదండ్రులు, ఇక్కడున్న విఘ్నుల సమక్షంలో ఈ పరిణయం సాగుతోంది. ఓం గణానాం త్వా గణపతిం హవామహే. నేల మీద కూర్చుని భోంచేసే అదృష్టం అందరికీ దక్కదు. ఆ అదృష్టానికి ఆ భూమాత రుణం తీర్చుకునే భాగ్యానికి దూరం చేసింది పాపం. నన్ను గెలిపించి మీరు ఓడారు, సంబంధం చెడిపోయింది, నాకు సంతోషం దక్కింది. థ్యాంక్స్. అమ్మ రామాలయం ఎక్కడుంది? ఇక్కడ రామాలయం, రామాలయం మందిర్, రామ మందిర్ అమ్మా, రామ మందిర్. अंदर ఎలాగమ్మా? या ये स्ट्रेट जाके ना लेफ्ट टर्न करे फिर राइट जाके स्ट्रेट जाओ. ఓహో, నమస్తే. వధువు సీతా మహాలక్ష్మి గారికి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు శ్రీమతి సావిత్రి గారు, రామచంద్రయ్య గారు వచ్చి సాక్షాత్తు అల్లుణ్ణి నారాయణ స్వరూపునిగా భావించి కాళ్ళు కడిగి బిడ్డని కన్యాదానం చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కాళ్ళు కడుగుతారు తమ అల్లునికి. సమస్త దేవతల అనుగ్రహం, నవగ్రహ దేవతల ఆశీస్సు, ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణవాయు, కుబేర, ఈశానాది అష్టదిక్పాలకుల ఆశీస్సు, సమస్త దేవత అనుగ్రహంతో ఈ వివాహ కార్యక్రమం తమ కుమార్తె వైవాహికం శుభావహంగా సాగాలని శ్రీమన్నారాయణ స్వరూపునిగా భావించి అల్లునికి కాళ్ళు కడుగుతున్న కార్యక్రమం. సీతామహాలక్ష్మికి వరసైనటువంటి మేనమామలందరూ కలిసి మన సంప్రదాయబద్ధంగా వధువుని ఈ కళ్యాణ వేదికకి తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, వధువు వచ్చే లోపు తెనాలి శాస్త్రి గారు వెంటనే వరుడు చూసే అవకాశం లేకుండా తెరసెల్లా పట్టిస్తున్నారు. వధువును తీసుకురండి మంగళవాద్యాల మధ్య.
లక్ష్మీర్యుక్త సులక్షణ. మేం జతకడితే ఏమవుతుందో మీకు అర్థమవుతుంది. నిజంగా అదే పరిస్థితి మీరు తీసుకొస్తే అవసరం తప్పదనుకుంటే నేను సీతని నా కొడుక్కి చేసుకుంటాను. అప్పుడు 100 మంది మంగమ్మలొచ్చినా ఆ పెళ్లి ఆపలేరు. ఇక నుంచి నేను సీత పెళ్లి ప్రయత్నాల్లోనే ఉంటాను. మీరు ఆపే ప్రయత్నాల్లో ఉండండి. ఇలాంటి చెడ్డది నా మనవడి పెళ్ళంగా కావడానికి నేను ఒప్పుకోను. నేను మాత్రం ఆ పిల్లనే నా కోడలుగా తెచ్చుకుంటాను. వారం తిరక్క ముందే మా ఇంట్లో సీత చేత పాలు పొంగిస్తాను. ఈ పెళ్లి జరగకుండా చెయ్యాలి, అంతే. ఇప్పుడు కన్యాదానం కార్యక్రమం నిర్వహిస్తూ ఆ కార్యక్రమాన్ని ధ్రువంతే రాజా అనే దాంతో చెప్పబోతూ, అసలు ఈ కన్యాదాన కార్యక్రమం మన సంస్కృతిలో అత్యంత వైభవమైనటువంటిది. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య. అంటే కన్యాదాతలు గాని స్వీకరిస్తున్నటువంటి వాళ్ళు ఒక బిడ్డని ఆడబిడ్డని కన్యాదానం చేయడం ద్వారా ఆ తల్లిదండ్రుల పుణ్యమాని వాళ్ళ వంశంలో 10 తరాలు అటువైపు వారికి వెనక జరిగిపోయినవి, 10 తరాల ముందు జరగబోయేవి, వాళ్ళు చేసిన కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో ఘోరేభ్యో నరకేభ్యః, వాళ్ళు చేసిన పాపాల వల్ల, తెలిసి తెలియక జరిగిన దోషాల వల్ల, జరిగేటటువంటి ఈ అకృత్యాల వల్ల, జరిగినటువంటి లోపాల వల్ల పుణ్యప్రాప్తికి తీసుకెళ్లి ఈ నరక కూపాల నుంచి ఉత్తీర్య, వారిని ఉద్ధరింపబడేలాంటిదే ఈ కన్యాదాన మహోత్సవం. ఇది అతి పవిత్రమైనటువంటిది. కన్యాదాతగా లక్ష్మీనారాయణ స్వరూపులుగా ఉన్నటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి వరుడు ఇప్పుడు లక్ష్మీనారాయణుడు కావడానికి దోహదపడుతున్నారు బిడ్డ తల్లిదండ్రులు, బిడ్డ సీతామహాలక్ష్మి. అటు వరుణుడు, ఇటు అగ్నిదేవుడు అందరూ కూడా దేవతలు అందులో ఉండి చేసే చర్య. జీలకర్ర బెల్లం పెట్టడం అంటాం నెత్తిన. ఇదేమిటంటారు, జీలకర్ర బెల్లాన్ని ఎందుకంటారు? ఇదో పాజిటివ్ ఎనర్జీని మైండ్లోకి చేర్చి ఆలోచింపజేసి, ఎప్పుడైనా ఎక్కడైనా దేహాలు వేరైనా ఆత్మ ఒకటిగా మనస్సు ఒకటిగా మంచి పనులు చేస్తూ ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత ఉంది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. బుద్ధికి బృహస్పతి ప్రధానమూర్తి. ఆ బుద్ధి సవ్యంగా ఉండాలి ఇద్దరి పట్ల. అంటే బృహస్పతి ఆరాధ్య దైవం బుద్ధికి. అందుకే నెత్తిన చేతులు పెట్టుకోవడం విపరీతార్థాల్లో కాకుండా సరైన సమానార్థాల్లో ఉండటానికే ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ జీలకర్ర బెల్లం ద్వారా కూడా వాళ్ళు పొందగలుగుతారు. ఇప్పుడు అది మన సంస్కృతిలో అతి ప్రధానం. ముహూర్తానికి సాగవలసింది ఈ జీలకర్ర బెల్లాన్ని ఒకళ్ళొకళ్ళు మూర్ధన్యంగా పెట్టుకుని అట్టి స్థితిని ఆలోచనని ముందుకు సాగిస్తుండే వ్యవహారం. ఇప్పుడు వధూవరులు జీలకర్ర బెల్లం ఒకరి శిరస్సుపై ఒకరు ఉంచుకునే కార్యక్రమం జరగబోతోంది. లేవరా, లే పీటల మీద నుంచి. ఏరా,
నువ్వేం కులం గోత్రం వంశ గౌరవం లేనివాడివి కాదురా. నీ తల్లి తప్ప మరెవ్వరూ లేని అభాగ్యుడివి కాదు నువ్వు. దరిద్రుడివి అంతకన్నా కాదు. లేరా, లేచిన పీటల మీద నుంచి. రేయ్, నువ్వెవరో నీ తల్లి నీకు చెప్పిందా? నీ వంశ చరిత్ర ఏమిటో నీకు తెలుసా? అమ్మగా కోడల మీద ఆరాటంతో ఈ పనికిరాని బొమ్మని తెచ్చి నీకు పెళ్లి చేస్తుందిరా. రారా, పీటల మీద నుంచి లేచిరా. నీకు బంగారం లాంటి పిల్లని చూసి, ఆస్తి అంతస్తు ఉన్న చక్కదనాల చుక్కని చూసి నేను చేస్తాన్రా. లే ముందు రారా, పీటల మీద నుంచి లేచిరా. నీకు బంగారం లాంటి పిల్లని చూసి, ఆస్తి అంతస్తు ఉన్న చక్కదనాల చుక్కని చూసి నేను చేస్తాన్రా. లే ముందు. ఏరా, కన్యాదానం అందుకోవడానికి రండి అని అది ప్రాధాయపడి అడగగానే కాలరెగరేసుకుంటూ వచ్చావా? అది నిన్ను కాదని వెళ్ళినా వాడు నీ కొడుకే కదరా. కాని దాన్ని తగని దాన్ని వాడికిచ్చి చేస్తుంటే, కాదు కుదరదు అని వాడిని పీటల మీద నుంచి చెయ్యి పట్టుకుని గుంజుకురాక గుడ్లప్పగించుకుని అలా చూస్తూ నించుంటావేమిట్రా? నిన్నొదిలేసిన పెళ్ళాం ఎవరినో తెచ్చి నీ కొడుక్కి పెళ్లి చేస్తుంటే ఎందుకురా అలా చేతులు కట్టుకుని నించున్నావు? తెరసాల అవతల తల వంచుకుని కూర్చున్న నువ్వు మామూలు కుటుంబానికి చెందినవాడివి కాదురా. రాష్ట్రంలోనే పేరున్న పిఠాపురం వంశంలో పుట్టినవాడివిరా నువ్వు. మాకు దూరంగా పెరిగినా నీలో పిఠాపురం వారి రక్తమే ప్రవహిస్తుందిరా. పరువు ప్రతిష్టలు, పౌరుషం రోషం ఉన్న వంశం రా మనది. రా 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 రా. నిప్పు లాంటి వంశంలో పుట్టి ఈ తప్పుడు సంబంధం చేసుకోవాల్సిన కర్మ నీకేమిట్రా? ఈ తప్పుడు సంబంధం చేసుకోవాల్సిన కర్మ నీకేమిట్రా? ఈ తప్పుడు సంబంధం చేసుకోవాల్సిన కర్మ నీకేమిట్రా? లేచిరా. నీ పెళ్లి విషయం తెలిసి నీ బతుకు నాశనం కాకూడదనేరా నేను పరిగెత్తుకొని వచ్చాను. లేవరా పీటల మీద నుంచి, 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 లేవరా పీటల మీద నుంచి. రేయ్, వచ్చింది ఎవరో తెలుసా? పిఠాపురం మంగమ్మ కాదురా, మీ నాయనమ్మన్రా, మీ నాయనమ్మన్రా, మీ నాయన